నేను వేసుకోను బనియాను ఎప్పుడే చూశానులే నేను. కే నెంబర్ 1, అయ్యగారు నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. యాక్టింగ్లో మాత్రం వేరే ఉంది. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది ఏంటంటే నాగార్జున గారు వాయిస్ ఓవర్ ఉంటుంది, ఆయన ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ ఉంటుంది అనుకున్నాను. వాళ్ళిద్దరు వాయిస్ ఓవర్ అయితే మూవీలో ఏం లేదు. ఇందులో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ హీరోయిన్ని లవ్ చేస్తారు. ఆ హీరోయిన్ లవ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఒక పగ ఉంటుంది. ఆ పగనే విలన్ అవుతుంది. ఇది ఒక స్టోరీ అనేది డిఫరెంట్గా ఉంది. కానీ మీకు అర్థం కావాలంటే నెంబర్ 1 ఉండాలి, అయ్యగారు నెంబర్ 1 అయి ఉండాలి. స్టోరీ మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే లాగుంది, కానీ ఇందులో స్టోరీ కానీ కొంచెం డిఫరెన్స్గా ఉంది అంతే. ఫస్ట్ ఏంటంటే ఒక లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక లవ్ గురించే ఉంది మొత్తం. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది. ఒక హీరోని తన భార్యని చంపితే ఎలా ఉంటుందనేది చూపించారు. తన భార్యని చంపుకున్నాడు విలన్ హీరో, అది విలన్ చేపించాడు. నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే, నా హేతులను చంపలేను అని చెప్పేసి వాళ్ళ పిల్లాన్ని హీరోతో చంపించాడు. ఇదైతే చెప్పాలంటే ఓవరాల్గా అసలు ఫస్ట్ హాఫ్ అయితే చాలా మంది నెత్తి కొక్కున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం అయితే కొంచెం బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ ఉంది. సినిమా మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే. యాక్టింగ్ అయితే వేరే ఉంది, అండ్ స్టోరీ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. నాగార్జున గారు చెప్పారు కాన్ఫిడెన్స్ కానీ యాక్టింగ్ గురించి చెప్పారు. స్టోరీ మాత్రం అనుకున్నంత లేదు. నిజంగా అయితే నాకు నచ్చలేదు. ఒకవేళ ఎందుకంటే నేను జెన్యూన్ చెప్తాను కాబట్టి. స్టోరీ అయితే అసలు ఏం ఒక లవ్ స్టోరీ గురించి ఉంది. ఒక నాకు దక్కంది నీకు దక్కని డైలాగ్ ఉంది కదా, అదే టైప్ తీశారు. ఒక హీరోయిన్ ఇద్దరు లవ్ చేస్తారు, బెస్ట్ ఫ్రెండ్స్. ఆ హీరోయిన్ కోసం బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ లవర్ అంటే హీరోయిన్ చంపేస్తారు హీరో. స్టోరీ కదన్నా స్టోరీ ఇది. ఓ మూవీ అయితే ఓవరాల్గా ఇది స్టోరీ కానీ మూవీ కానీ ఇది హిట్ అయితే కష్టమే, కానీ నాకు తెలిసి అనుకున్నంత లేదు. ఫ్యాన్స్ డిసప్పాయింట్లో ఉన్నారు, నేను కూడా డిసప్పాయింట్లో ఉన్నాను. గుడిలో ఇస్తారు వారతి, ఈ సినిమాలో ఉంది భారతి. యాక్టింగ్ మాత్రం వేరే సూపర్, అదే యాక్టింగ్ సూపర్. స్టోరీ కొంచెం లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కాలేదు స్టోరీ. ఫస్ట్ హాఫ్ అర్థం కాలేదా? సెకండ్ హాఫ్ బాగుంది. మరి అది చెప్పాలి కానీ లాగ్ ఉంది. చెప్పినా కదా అన్న బాగుందని. స్టోరీ సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసావా? సెకండ్ హాఫ్ ట్విస్టులు మాత్రం వేరే ఉన్నాయి అన్న. ఎక్స్పెక్ట్ చేసావా? ట్విస్టులు హైలైట్ ఉన్నాయి. అసలు వాళ్ళ ఫ్రెండ్ ఒక విలన్ అవుతారు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పుకో మరి. సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు ఉన్నాయి అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కాలేదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం వేరే ఉంది. మ్యూజిక్ గానీ సాంగ్స్ గానీ హైలైట్ ఉన్నాయి, అన్ని చాలా బాగున్నాయి. కానీ యాక్టింగ్ మాత్రం మిరగదీశారు. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం అయితే పుష్ప 2 టైప్ ఉంది. రియాలిటీగా ఒక స్లాంగ్ కానీ అన్ని చాలా బాగున్నాయి అన్న. కానీ నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం బాగాలేదు అనలే అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది చెప్తున్నా అంతే. అంతే కదా, లాగ్ కాదు కదా, క్లారిటీ అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం నాకు అర్థం కాలేదు, సెకండ్ హాఫ్ మాత్రం వేరే ఉంది. నాకు సినిమా వచ్చేటప్పటికి లెనిన్ ఇది కంప్లీట్ గా ఫ్యాన్ స్టఫ్ ఉన్న ఫిలిం భయ్య. ఫస్ట్ థింగ్ ఓపెన్ గా చెప్తున్నా, ఏదైతే అక్కినేని ఫ్యాన్స్ అయ్యగారు ఎప్పుడు కొడతారు, అయ్యగారికి యాక్టింగ్ వస్తుందా, అయ్యగారు పెర్ఫార్మెన్స్ చేస్తారా అని చాలా మంది క్వశ్చన్ చేశారు కదా. నేను అక్కినేని ఫ్యానే, బట్ ఒక ఫ్యాన్గా కాకుండా ఒక జనరల్ ఆడియన్గా చెప్తున్నా, సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes అక్కినేని అఖిల్ గారి పెర్ఫార్మెన్స్ చూస్తారు. పెర్ఫార్మర్ ఫ్రమ్ ఎన్ యాక్టర్. సో అలాంటి ఒక మంచి పీక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ హాఫ్ అర్థం కాలేదు ఇది అంటున్నారు, కానీ ఫస్ట్ హాఫ్ మనకు ఏంటంటే కొంచెం వరల్డ్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. ఇంటర్వెల్ ప్లాట్కి వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా రామాపురంలో ఉంటారు. రామాపురంలో మీ కళ్ళు ఎదురకుండా జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం మీరు ఆ రామాపురంలో ఉండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటారు అనమాట. అంతా సెకండ్ హాఫ్లో మన వరల్డ్లోకి తీసుకెళ్లారు. అండ్ సెకండ్ హాఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ట్విస్ట్ మనకు తెలిసిపోతుంది. విలన్ ఎవరు అనేది ఫస్ట్ హాఫ్లో తెలిసిపోతుంది, కానీ ఎలా వెళ్ళింది సెకండ్ హాఫ్లో తీసుకునే టర్న్స్ ఏంటి, ట్విస్ట్ ఏంటి అనేది మటుకు థియేటర్లో మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ తమన్ గారు అఖిల్ కోసం నేను నిలబడతాను అని చెప్పారు, అఖిల్ కోసం కష్టపడుతున్నా అని చెప్పారు. ఆయన అన్నమాట నిలబెట్టుకున్నారు. హీ డిడ్ హిస్ డ్యూటీ. జయమంగళం సాంగ్ ఏదైతే ఉందో క్లైమాక్స్లో వస్తుంది సాంగ్, అది ఆ ఎలిమెంట్ అక్కడ పెట్టడానికి రీజను ఆ యాక్షన్ సీక్వెన్స్లో వచ్చే సాంగ్. అండ్ లాస్ట్ యాక్షన్ ఎపిసోడ్లో అంటూ అఖిల్ గారు చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది వసంత్కి. సో అంటే ఏ ఒక్కరు లేకపోయినా, శివాజీ గారు లేకపోయినా, బ్రహ్మాజీ గారు లేకపోయినా, భాగ్యశ్రీ లేకపోయినా, ఎవరు లేకపోయినా సినిమా నడవదు. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా అఖిల్ గారు అండ్ వసంత్ గారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్యన వచ్చే సీక్వెన్స్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. అక్కడి నుంచి సినిమా ఒక టర్న్ తీసుకుంటుంది. మీరు థియేటర్లో సెకండ్ హాఫ్ అక్కడే కూర్చుని ఉండిపోతారు. అంటే ఆ విజువల్ అలా మీతో పాటు ఇంటికి తీసుకెళ్తారనమాట. అంత ప్రాపర్ ఫిలిం తీసుకొచ్చారు. అండ్ నాగార్జున గారు పెట్టుకున్న నమ్మకం, ఆయనకు పడిన కష్టం, కొడుకుని అలా హ్యాపీగా చూసుకోవడానికి ఆయన 100%
సక్సెస్ఫుల్ ఫాదర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. హీరోయిన్ తీసుకుని అఖిల్ దగ్గరికి వస్తాడు, అరే అక్కడ పెళ్లి చేసుకోమని చెప్తాడు. అక్కడ ఫైట్ చూడాలి భయ్య, ఇగో గూస్ బంప్స్ ఇట్లా లేస్తే ఖాళీ ఆ బండి చక్రం ఉంటుంది కదా, మంటలు వస్తుంటాయి తీసి అరే రే అక్కడ స్లో మోషన్స్ అక్కడ చూడాలి. అబ్బా మామూలు కాదు. ఇది సలాలా చూసిన, మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఇక్కడ చూస్తున్నా, ఇవాళ చూసేసిన మళ్ళీ కొటేషన్ భయ్య, కిరాక్ అంటే కిరాక్. ఇప్పుడే అఖిల్ గారి లెనిన్ మూవీ చూడడం జరిగిందండి. మూవీ ఎలా ఉందంటే ఇట్స్ ఎ వెరీ జెన్యున్ అటెంప్ట్. సినిమా స్టార్ట్ అయినప్పుడు మనకి రెగ్యులర్గా చూసిన సినిమానే కదా, నాకు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు ట్రైలర్లో చూసిన ప్రతి క్యారెక్టర్కి ఒక మోటివేషను, దాన్ని రివీల్ చేసే విధానమే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అండి. ప్రతి క్యారెక్టర్కి ఒక మోటివేషను, ప్రతి క్యారెక్టర్ ఈ కథను ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఈ సినిమాకు ఉన్న పెద్ద ప్లస్. ఇది జస్ట్ కేవలం హీరో అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాడు అన్నట్టు కాదు, హీరోయిన్కి ఫుల్ వెయిటేజ్ ఉంది. ఈ క్యారెక్టర్స్ అన్ని ఈ మహాభారతానికి ఎలా కనెక్ట్ చేస్తారు అనేది చాలా రివీలింగ్గా ఉంటుంది. స్టార్టింగ్లో కొంచెం స్లోగా అనిపిస్తుంది, కానీ యాజ్ ద సినిమా గోస్ ఆన్ ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటుంది. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పేడ్ ఆఫ్ వెరీ వెల్ అండి. ఈ క్యారెక్టర్స్ ఈ సినిమాకి బలం. ఈ క్యారెక్టర్స్ బేస్ మీద అఖిల్ గారి యాక్షన్ చాలా బాగుంది. సో జస్ట్ రెగ్యులర్గా హీరో వస్తాడు విలన్స్ చంపేస్తాడు కాదు, ఎందుకు విలన్స్ ఉంటారు, అంతమంది ఎందుకు ఉంటారు, ఎవరేంటి అనేదే ఈ సినిమా చాలా ప్లస్. దాంట్లో అఖిల్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా అఖిల్ అంటే సాఫ్ట్ బాయ్, చాక్లెట్ బాయ్ అనుకుంటారు కదా, బట్ స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. స్టార్టింగ్లో అయ్యగారు సీన్ లేరా ఇవన్నీ అన్నట్టు ఉంటాయి స్టార్టింగ్లో, బట్ ఆ సినిమా కోసం చాలా బాగా చేశారు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి చాలా బాగా చేశారు, ఆయనదే హైలైట్ ఉంటుంది. సో సినిమా ఇస్ వెరీ జెన్యూన్ అటెంప్ట్. రెగ్యులర్ అనిపిస్తుంది, కానీ అది సినిమా కోసం కాదు, ఇది కొత్తగా ఉందని తెలుస్తుంది. సో ఇట్స్ వెరీ గుడ్ అటెంప్ట్. రేటింగ్ లేదండి, సినిమా బాగుంది, రేటింగ్ అట్లా ఏం కాదు. నాకైతే అనిపిస్తుంది అండి అఖిల్ గారు హిట్ కొట్టారు. అండ్ భాగ్యశ్రీ గారు యాక్టింగ్ బాగుంది, అండ్ అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. ఎండింగ్ ట్విస్ట్, ఇంటర్వెల్ ముందు ట్విస్ట్, సెకండ్ హాఫ్ అయితే పిచ్చెక్కిపోతుంది. చాలా బాగుంది, మొత్తం ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఏంటి డెఫినెట్లీ చాలా బాగుంది. కెరియర్ లో ఇప్పుడు దాకా ది బెస్ట్ ఫిల్మ్ అవ్వచ్చు. ఫైటింగ్ డాన్స్ ఒకటి కొరియోగ్రఫీ అంత బాగాలేదు, కానీ ఫైటింగ్, బీజిఎం, యాక్టింగ్, మొత్తం ట్విస్ట్లు చాలా బాగున్నాయి. చాలా బాగుంది, మొత్తం మీద మాట్లాడిందా ఆ కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. అండ్ ఆ ఎండింగ్ లో అది కొంచెం చెప్పడం కూడా కొంచెం కష్టంగా ఉంది. యాక్చువల్లీ చాలా బాగుంది. భాగ్యశ్రీ చెప్పక్కర్లేదు భాగ్యశ్రీ గురించి, ఇంక తన యాక్టింగ్, బ్యూటీ అన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. చూడడం చాలా ఇబ్బందికరంగా ఉండే. ఈ పడుకోవడం ఏదో మా ఇంట్లో పడుకుంటే అయిపోతుండే. మా చెల్లి బర్త్డే అని వచ్చాము. బర్త్డే రోజు అంటే అనవసరమైన ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది. కాస్త ఎక్కువ ల్యాగ్ అయింది అనవసరంగా. అంటే ఏదో చూపిద్దామని అనవసరంగా అందరినీ చంపేయడాలు, లేనిపోని స్టోరీలు పెట్టడాలు, కళ్ళిపోయాయి అంటారు, మళ్ళీ మధ్యలో హీరోయిన్ చనిపోయి ఆమె కనిపిస్తుంది, ఏం అర్థం కాలేకపోతే కన్ఫ్యూజ్, అంత క్లారిటీ లేదు. అనవసరంగా ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి, మొత్తం చంపుకోవడాలు, నరుకోవడాలే ఉన్నాయి, అనవసరం అనిపించినాయి అవన్నీ. అంటే చాలా మంది బ్లాక్ బస్టర్ సినిమా అంటున్నారు కదా, ఓన్లీ బంగారం డైలాగ్, దాని వల్ల బ్లాక్ బస్టర్ ఏమో కానీ అంతేం అనిపించలేదు. అఖిల్ కి మంచి లవ్ స్టోరీస్ సెట్ అవుతాయి. అంటే మేము అతని నుండి అలాంటి లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది కాస్త అంటే ఆయనకి ఈ జానర్ సెట్ అవ్వలేదేమో అనిపించింది. అంటే ఓవరాల్ గా ఏమంటారు, అఖిల్ హిట్ కొట్టారంటారా? అంటే కంపేర్ టు ఓల్డ్ మూవీస్ హిట్ కొట్టాలని కోరుకుందాం, నాకైతే అనిపించలేదు హిట్ కొట్టినట్టు. ఓకే, ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 2 out of 5. అయ్యగారే నెంబర్ 1. దేవుడు, అయ్యగారు కాదు దేవుడు భయ్యా. చాలా రోజుల తర్వాత హిట్ కొట్టలేదు కాదు, ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్. అయ్యగారే నెంబర్ 1 అన్నా. సినిమా చూసిన లేని సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్నా. నేను ఎన్ని సినిమాలు చూసినా అఖిల్ సినిమాలు అన్ని వేరు, సినిమా వేరేనా. ఏం యాక్షన్ సీన్ అన్నా, ఒక్కొక్క సీన్ మాత్రం అదిరిపోయిందన్నా. ఊచ కోతన్నా, ప్రతి యాక్షన్ సీన్ సూపర్ ఉంది. ఆ లవ్ స్టోరీ అయినా, ఆ ఎమోషన్ అయినా, క్లైమాక్స్ ఫైట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు భయ్యా. సినిమా అంటే ఇదే. నేను భయ్యా హిట్ కొట్టాలి పొద్దున దేవుని మొక్కొచ్చిన భయ్యా. ఎందుకంటే చాలా రోజులైంది, 3 సంవత్సరాలు అయింది, ఒక్క హిట్ పడలే. ఇప్పుడు సినిమా అంటే ఇదే. అయ్యా
అదిరిపోయింది భయ్యా. నేను ఈ దేవుని ఇద్దరు ఏం కోరుకున్నా భయ్యా, అఖిల్ అన్నకు ఒక హిట్ కావాలనుకున్నా, బాబు హిట్ కొట్టిండు. సినిమా మాత్రం మస్తుంది, ఎమోషనల్ స్టోరీ లవ్ క్లైమాక్స్ మాత్రం కట్టితో కస ఉచ్చ కొత్త ఇది అన్న. మనోడొచ్చిండు, సినిమానే మాట్లాడుతుంది. సినిమా చాలా బాగుందన్న. అసలు ఈ సినిమాతో పోల్చుకుంటే అఖిల్ అన్న యాక్టింగ్ మాత్రం అద్దరా కొట్టుడు. ప్రతి సీన్ ప్రతి ఎక్స్పెక్ట్ చేయరు. నేనైతే అఖిల్ అన్న యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే మీకు దండం పెడతారా అంటే ఒక్కొక్క సీన్ కళ్ళ నీళ్ళు వచ్చినట్టు చాలా ఎమోషనల్ అన్న. ఏం చేసిన అయ్యగారే నెంబర్ 1. అయ్యగారు కాదు, దేవుడు. ఈ సినిమాలో దేవుడు కనిపించాడు, ప్రాణం పెట్టి సినిమా తీసిండు. పక్కా బ్లాక్ బస్టర్ హిట్. నాగార్జున సార్ చెప్పినట్టే సినిమానే మాట్లాడేది ఎట్లన్నా. మొన్న మీరు ఎమోషనల్ అయ్యారు, సినిమానే మాట్లాడింది. యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది, వేరే లెవెల్ అన్న. పక్కా బ్లాక్ బస్టర్ సినిమా. నా కోరిక నెరవేరింది భయ్యా. జై శ్రీరామ్, సినిమా హిట్ కొట్టడం. జై అయ్య గారు. నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం అఖిల్ సినిమాకి వచ్చింది తెనక్కి రివ్యూ చెప్తున్నాను. చాలా బాగా అనిపించింది. నిజంగా సూపర్ అనమాట, చాలా బాగుంది. ఫస్ట్ 1 అవర్ ఏంట్రో అనుకున్నాం కదా, అక్కడి నుంచి ఎక్కడ ఆగలేదు సినిమాని. చాలా బాగా తీసాడు. నిజంగా చెప్పి డైరెక్టర్ యాక్సెప్ట్ అనమాట. కానీ అఖిల్ యాక్టింగ్ నిజంగా చాలా బాగా కష్టపడ్డాడు. సాంగ్స్ లో కానీ లేదంటే ఎక్స్ప్రెషన్స్ లో కానీ. నిజంగా సెకండ్ హాఫ్ ఫైట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది, మొత్తం వచ్చుకోతే రక్తపోతే ఏర్లే పడుతుంది అనమాట. ఇంకా తమలని బ్యాక్గ్రౌండ్ చించాడు. ఇంక ఇంటర్వెల్ నుంచి మనకు బ్లాంక్ అయిపోతున్నాడు. చాలా బాగుంది ఇంటర్వెల్ సీన్. ఇంకా అక్కడి నుంచి ఎక్కడ ఆగదు. ఇంకా విలన్ నిజంగా ఈ హీరోని ఎంత మెచ్చుకుంటామో విలన్ రోల్ కూడా అంత మెచ్చుకుంటే చాలా బాగా యాక్ట్ చేశాడు. నిజంగా విలన్ రోల్ కి కూడా నిజంగా అక్కడ ఉన్న ఈ విలన్ హీరోని అన్న మనకి డౌట్ వస్తుంది. చాలా బాగా. ఇంకా భాగ్యశ్రీ కోసం అనుకుంటే ఏదో హీరోయిన్ కోసం మొత్తం అందరికీ ప్రాధాన్యత ఉంది. ఇందులో ముఖ్యంగా ఆయన పేరు శివాజీ గారు. నిజంగా ఆయన అద్దరు కొట్టడం చెప్పి ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఇచ్చారు. సినిమా చెప్తున్నాను, సినిమా అంటే చాలా బాగుంది. ప్రతి సీన్లో కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తీసేస్తే ఇంకా మిగతాదంతా కూడా సూపర్ ఉంది. ఇంకా మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ కూడా బాగా అనిపించినాయి. ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్. సింగిల్ థియేటర్లు అయితే సట్లు చింపేసుకుంటారు అనమాట. అంత ఎనర్జీగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఇస్ వర్త్ పెట్టిన టికెట్లకి డబుల్ ఇచ్చారనమాట ఎఫర్ట్ మాత్రం. నిజంగా అఖిల్ యాక్టింగ్ అయితే మాత్రం యాక్సెప్ట్. నిజంగా రంగస్థలంలో రామ్ చరణ్ గుర్తొచ్చాడు, అంత బాగా యాక్ట్ చేశాడు అనమాట. ఇంకా డైరెక్టర్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రతి సీన్ కూడా ఎంత అవసరం అంతే పెట్టాడు. వేస్ట్ సీన్స్ ఏమీ పెట్టలేదు. ఎక్కడ ఫైట్ అక్కడ అవసరం పెట్టాడు, ఎక్కడ సాంగ్ అక్కడే పెట్టాడు. సో ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ కరెక్ట్గా వర్క్ చేస్తాం. ఒక మాస్ కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో అఖిల్ నిలని చూపించారు. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మీరు అందరూ చూడాలి, అందరూ చూడండి. మళ్ళీ నేను రేపు మళ్ళీ వచ్చి మూవీ చూస్తా. మేము ముందాక టీ రాగేసి ఇప్పుడు మళ్ళీ వెళ్తాం. మళ్ళీ 11:45 షోకి వెళ్తాం. ఇక్కడ దొరకకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వెళ్తాం. రిపీట్ లో 3-4 సార్లు చూస్తాము. మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ కూడా అనిపించదు, నార్మల్ గా వెళ్తుంది. మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇట్లా లేస్తుంది, అక్కడే ఉంటుంది సినిమా. ట్విస్ట్ పాయింట్ ట్విస్ట్ పైకి వెళ్తానే ఉంటది, కిందకైతే దిగదు. తమను కొట్టాడయ్యా. సీట్లు అదురుతున్నాయి, మామూలుగా కొట్లే. అయ్యగారే నెంబర్ 1. ఇంత మంచి యాక్టింగ్ పెట్టుకొని ఎందుకు ఏజెంట్లు, ఎందుకు అదంతా మామూలు లేదు. షూర్ షాట్ 100 కోట్ల బొమ్మ. అయ్యగారే నెంబర్ 1. అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదు, 1 మ్యాన్ షో. అయ్యగారు ఎన్ని సినిమాలు వచ్చాయో కెరియర్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్, మామూలుగా లేదు. నాగార్జున కొడుకని ప్రూవ్ చేయించుకున్నాడు. కొన్ని సీన్లలో అయితే నాగార్జున కంటే బాగా చేశాడు. చాలా అంటే చాలా బాగుంది. అయ్యగారే నెంబర్ 1. అఖిల్ కెరియర్ లోని బెస్ట్ ఫిల్మ్ అండి. ఏంటి అది ఏజెంట్ తో కొట్టింది దెబ్బ ఫీవర్ వచ్చేసిందండి ఆ సినిమాకి. ఈ సినిమాతో తీర్చేసాడు నాకు ఆ దెబ్బని. బాగుందండి. తమన్ అన్న అయితే మామూలుగా కొట్టలేదు. తమన్ అన్న లేకపోతే ఫ్లాప్ అయిపోయేది. భాగ్యశ్రీ కూడా చాలా అందంగా ఉంది. ట్విస్ట్ అండి, మామూలు ట్విస్టులు బయట ట్విస్టులు అండి. చాలా బాగుంది సినిమా. ఎండింగ్ లో అయితే మామూలు ట్విస్ట్ అండి. నాకు బుర్ర పగిలిపోయిందండి ఆ ట్విస్ట్ తో. బాగుంది, చాలా బాగుంది సినిమా. అఖిల్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికి అయితే చాలా నచ్చింది నాకు. ఇదైతే ఫ్లాప్ అయిపోతుంది అనుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి అయితే చాలా బాగుంది. ఇది చాలా నాకు ఇది కడుపు అయితే నిండిపోయిందండి సినిమాతో. లేదండి, అందరూ ఉంటేనే బాగుంటుంది. మిగతా వాళ్ళు చెప్పే ఉంటే కష్టం అయ్యేది. బాగుందండి, ఎక్కింది. బాగుందండి. శివాజీ గారు బయట ఎలా ఉంటారు పక్కన పెడితే యాక్టింగ్ అది బాగుందండి. భాగ్యశ్రీ ఉంది, విలన్ పేరు తెలియదు, కొత్త విలన్. తర్వాత శివాజీ ఉన్నారు. బాగుందండి సినిమా అయితే బాగుంది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అఖిల్ చాలా మంచి హిట్ కొట్టాడు. కెరియర్ లోనే ది బెస్ట్ ఫిల్మ్ అనుకోవచ్చు ఇప్పుడు దాకా. తమన్ మ్యూజిక్ అయితే చింపేశారు. ఇంకా చాలా బాగా కొట్టారు తమన్ కూడా మ్యూజిక్.
అన్న సినిమా మటుకు వేరే లెవెల్ అన్న. అసలు కంబ్యాక్ ఇచ్చాడన్న అక్కినేని అఖిల్. ఇప్పుడు అందరూ నందమూరి అంటున్నారు కానీ ఇప్పుడు అక్కినేని తమన్ అవుతాడన్న. ఈ సినిమా తీసుకుంటారన్న, వాళ్ళే తీసుకుంటారు. అంటే అట్లా చేశాడన్న, డ్యూటీ చేశాడన్న, మామూలు చేయలేదు. ఆ బీజియం కావచ్చు, ఆ సినిమాలో ఆ నడుచుకుంటూ వస్తేనే అఖిల్ ఆ బీజియం వేరే లెవెల్ అన్న. క్లైమాక్స్ ఉంటుందన్న, మామూలుగా ఉండదు. అందరు చూడాలి సినిమా. భారతీ అందాలు సినిమాలో భాగ్యశ్రీ కూడా చాలా బాగుంటుంది అన్న. వాళ్ళ ఫ్రెండ్షిప్ కావచ్చు, ఆ రంగస్థలము రామ్ చరణ్కి ఎలా కూడా కంబ్యాక్ ఇచ్చాడన్న లెనిన్ అలాగా అక్కినేని అఖిల్కి హిట్ కొట్టాడేంటన్నా. మళ్ళీ చూడొచ్చన్న సినిమాని. అంతే అంటారేంటన్నా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ల్యాగ్ కాదన్న, చూడని వాళ్ళు అందరూ అంటారన్న. చూడలేదు ఫస్ట్, ఒకసారి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మీరే 10-15 మందికి చెప్తారు చూడండి అని చెప్పి. మొత్తం చూడొచ్చు అన్న సినిమా. ఫ్యామిలీ, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు అందరూ చూడొచ్చు అన్న. జీవించాడన్న అక్కినేని అఖిల్, జీవించేశాడు. క్యారెక్టర్లోకి వెళ్ళిపోయినాడు. అదే అంటాడు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా, అక్కినేని అఖిల్ గుర్తురాడు కానీ లెనిన్ గుర్తొస్తాడని చెప్పి. లెనినే గుర్తుండిపోతాడన్న. చాలా బాగుంది సినిమా, అందరు చూడొచ్చు ఫ్యామిలీతో కానీ. అందరూ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ముందు సినిమాకి ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. చూడొచ్చు, అందరు పోండి, అందరు చూడండి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ ముందు లైక్ రియలీ క్రేజీ స్క్రీన్ ప్లే. అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను ఇంకా అరే ఏంట్రా ఏమేమో జరిగిపోతున్నాడు. అసలు రియలీ గుడ్. డెఫినెట్లీ నాగార్జున, నాగవంశీ గారికి అందరికీ పైసా వసూలు. ఇట్స్ ఎ రియలీ ప్రాపర్ కమర్షియల్ తెలుగు ఫిలిం. మన తెలుగులో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మనకు ఒక కమర్షియల్ ఫిలిం దొరికిందంటే లెనిన్. చాలా మంది అక్కినేని తమన్ అంటున్నారు కదా, నందమూరి తమన్ నుంచి. అట్లా కాదన్న, ఆబ్వియస్. ఐ మీన్ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీకు తమన్ మ్యూజిక్ కానీ, మీకు డైరెక్షన్ కానీ, ఇవన్నీ ఎందుకు బాగున్నాయి అంటే డైరెక్టర్ ఒక మంచి స్టోరీ, ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది కాబట్టి తమన్ అంత మంచిగా బీజిఎం కొట్టగలరు, అఖిల్ అంత మంచిగా యాక్ట్ చేయగలరు. అవి లేకుండా మనం ఎంత పెద్ద యాక్టర్లు పెట్టుకున్నా, ఎంత క్యాస్ట్, ఎన్ని బడ్జెట్ పెట్టుకున్నా కానీ అవి నడవవు కదా. బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ ఇట్స్ ఆల్వేస్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కదా. ఇవి లేని మనకి అవన్నీ వాళ్ళు కూడా కొలాబ్ అయ్యి ఇంత మంచిగా చేయలేరు కదా. దట్స్ ద రీజన్. స్టోరీ అన్న, స్టోరీ స్క్రీన్ ప్లే. దాన్ని మించి అది నేను చెప్పలేను. నాకైతే పర్సనల్గా అయితే ఇట్స్ నో ల్యాగ్. ట్రూ మీకు మేబీ ఆ ఫస్ట్ ఆ వాళ్ళ లవ్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం బేర్ చేస్తే మీకు సినిమా నచ్చుతుంది. బట్ స్టిల్ ఆ లవ్ సెగ్మెంట్ ఏదైతే ఉంటే అది రియల్లీ ఇంపార్టెంట్. అది లేని స్టోరీ కూడా అంత ముందు పోయేది కాదు. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ. అఖిల్ గారికి ఒక మంచి బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చినది. రామ్ చరణ్కి రంగస్థలం, త్రిబుల్ ఆర్, పెద్ద ఎలాగో మన అఖిల్ గారికి లెనిన్ విలియం అలా బ్లాక్ బస్టర్ మూవీ వచ్చేది. రామ్ చరణ్ ఎలాగారు చిరంజీవి గారి పేరు నిలబెట్టారో అలాగే సేమ్ మన అఖిల్ గారు నాగార్జున పేరు డెఫినెట్గా నిలబెట్టాడు. చాలా బాగుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా సూపర్గా ఉన్నది. చూడొచ్చు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఫైట్స్ అండ్ యాక్షన్ సూపర్గా ఉన్నది. గుడ్ పర్ఫార్మెన్స్ అన్న, బాగుంది, చూడొచ్చు. కాబట్టి రీజనబుల్ రేట్లు పెట్టారు కాబట్టి సినిమా అందరూ చూస్తారు, కలెక్షన్లు కూడా ఇలా తీస్తారు. అలా అయితే అల్లు అర్జున్ కూడా గారు అందగారండి. ఆయన కూడా పుష్ప సినిమాలు అట్లా చేశారు కదా. సో ఎట్లా మీకు నచ్చినట్టే చేయాలంటే అట్లా అవ్వట్లేదు కదా. అందరికీ నచ్చేటట్టు చేయాలని చెప్పి ఇట్లాంటి కొంచెం డిఫరెంట్ రోల్ ప్లే చేశారు. చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అఖిల్ గారే కనిపించారు స్క్రీన్ మీద కాబట్టి వన్ మ్యాన్ షో అనుకున్న సినిమా అయితే చాలా బాగుంది. అన్న తొడగొట్టి చెప్తున్నానా, అఖిల్ గారి కెరియర్లో ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. అసలు లెనిన్ క్యారెక్టర్ ఎలా చేయాలో అలా చేసి చూపించిండు మన లెనిన్ గారి యాక్టింగ్. అఖిల్కి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అంటే అసలు పక్కోళ్ళు కూడా మనం చూసినా కూడా నెక్స్ట్ ఏం చేస్తాడు, యాక్టింగ్లో ఎలా చేస్తాడే ఆ పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఇట్లా బూస్ బాన్స్ వస్తున్నాయన. యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు, ఎక్కడ కూడా పోలేదు. నిజంగా చెప్పాలంటే నాగార్జున ఫ్యాన్స్ మాత్రం ఇట్లా కాలేజ్ చేసుకుంటాను. ఎందుకంటే ఛానల్ తర్వాత ఒక సింహం ఎంతో దూరం పరిగెత్తుతుంటుంది. ఎత్తి ఎన్నో కదా అలసిపోతుంది, మళ్ళీ లేచిలా పడుతుంది. అదే అఖిల్ అని చెప్పొచ్చు. ఒక సింహం లేక అన్న ఒకటి చెప్తున్నా, సినిమా బాగున్నా కొంతమంది బాగాలని చెప్తారన్న. సినిమా మాత్రం చూస్తే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది చెప్పేటోళ్ళు చెప్తారు, పట్టించుకోవద్దు. మెయిన్ ఒకటి చెప్తున్నా, ఆ సినిమా మాత్రం లవ్ స్టోరీ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. అంటే అన్ని కలిపి తీసిన డైరెక్టర్ గారు. అంటే ఒక అన్ని మొత్తం అసలు మనం ఊహించుకోం. ఆ కథ తగ్గట్టు ఎలా తీసుకోపోవాలో అలా తీసుకోపోయిన డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు మాత్రం ఇచ్చి పడేసిన హ్యాట్సాప్ అన్న. మ్యూజిక్
మళ్ళీ నాకు ఒక కేజీఎఫ్ గుర్తొచ్చింది, ఒక రంగస్థలం గుర్తొచ్చింది. ఆ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ. నిజంగా చెప్తున్నా ఈ సినిమా అఖిల్ గారి కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నాగార్జున గారు నిజంగా చెప్తున్నా యాడ్సాప్ సార్, అఖిల్ గారు ఇంత మంచి యాక్టింగ్ చేశారు. ఛానల్తో బిగ్గెస్ట్ మూవీ పడ్డది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసిన యాక్టింగ్. ఈ సినిమా రాసి పెట్టుకోండి, అఖిల్ గారి కెరియర్లో ఇది బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. మూవీ హోల్ మూవీలో చాలా బాగున్నది, చూడొచ్చు, అందరు వచ్చి చూడొచ్చు. పడుకోవచ్చు, ప్రొడ్యూసర్ అతనే కదా. నాగార్జున గారు మన ప్రెస్ మీట్ లో సినిమానే మాట్లాడుతుంది, నాగార్జున మాట్లాడకూడదు. అవునవునవునవును మాట్లాడింది పక్క. అందరు వచ్చి ఫైట్స్ అనే డాన్స్ యాక్టింగ్ అయితే చాలా నచ్చింది. అఖిల్ యాక్టింగ్ చాలా నచ్చింది. పక్కా కొడతాడు, చాలా బాగా. మైనస్ ఏం లేవు, ఎవరు చెప్పిళ్ళు మైనస్ ఉన్నాయని? మంచిగా ఉన్నది. ఏం లేదండి, అది వాళ్ళకు మనం చూసే విధానంలో ఉంటుంది. ఏదైనా ఫస్ట్ నెగిటివ్ తోనే వస్తే నెగిటివే ఉంటుంది. ఒక ఇంప్రెషన్ పెట్టుకొని రావాలి. బాగుంది, చూడాలి, అందరు వచ్చి చూడాలి. ఈ మూవీతోనైతే అఖిల్కి భాగ్యశ్రీకి హిట్ వస్తుంది పక్క. క్లైమాక్స్ ట్విస్టులు చాలా ఉన్నాయి. అసలు నెక్స్ట్ ఏమవుతుందని నేనైతే చాలా వెయిట్ చేసిన. హోల్ మూవీలో నాకు శివాజీ గారు చాలా నచ్చారు. ఆయన యాక్టింగ్ బిగ్ బాసే గుర్తొచ్చింది. ఆయన చూసినంతసేపు బాగున్నాడు. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగున్నది. సునీల్ గారిది ఇంకెప్పుడు ఉండేది కదా. ఓకే, తమన్ గారికి 10/10 ఇస్తా. బాగున్నది తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగున్నది. చూడొచ్చు, అందరు వచ్చి చూడండి. ఇంకేం చెప్పాలి, బాగున్నది. క్లైమాక్స్ అయితే హోల్డ్ ట్విస్ట్ బాగుంది. 5/5. ఇట్లా ఏర్లై పారుతుంది. ఆ నాని సినిమాలో వార్త చూసినావా? అట్లా ఇట్లా ఇట్లా కొడవలతో నరికితే రక్తపాతం ఇట్లా ఏర్లై పారుతుంది. ఒకటి కడెం లాంటిది ఉంటుంది, అది తీసుకొని గుచ్చుతాడు కదా, అంటే కసా 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 కసా. యాక్టింగ్ రాదన్నాడు, కళ్ళు తుడుచుకొని కళ్ళు బయలు కమ్మిపోతాయి. ఇట్లా చూస్తాడు, అమ్మా అఖిల ఇంత యాక్టింగ్ చేసింది, అమ్మ మనం ఎప్పుడు చేస్తాం భయ్యా అనుకుంటాడు కొంతమంది. చెప్తున్నా కదా, అంటే డ్రిస్ల మీద డ్రిస్లు భయ్యా, ఊహించిన డ్రిస్లు ఉంటాయి. తెలుసు కదా మనం రేవంత్ రెడ్డి ఫ్యాన్. ఇక్కడ చెప్తున్నామంటే బొమ్మ బ్లాక్ బాస్టర్ భయ్యా. ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకోండి, నేను రేవంత్ రెడ్డి గారిని కలవాలి, కంపల్సరీ కలిసేటట్టు మీ మీడియా మిత్రులు చేయాలి భయ్యా. 100% సపోర్ట్ చేయాలి. ఇది కూడా పెట్టండి. సినిమా అయితే దీంట్లో అఖిల్ అన్న క్లియర్గా కనబడ్డాడు, తన యాక్టింగ్ అయితే చూపించేశాడు. సో ఇన్ని రోజులుగా సిటీ క్యారెక్టర్ అది ఇది చేసిన లవర్ బాయ్ క్యారెక్టర్ చేసిన ఇతను సో ఈ సినిమాలో క్యారీ అవుతాడా అని ఒక డౌట్తో ఉన్నాను, కానీ క్యారీ అయ్యి చూపించాడు అన్న. నిజంగా అఖిల్ అన్న లైఫ్లో ఇది ఒక బెస్ట్ మూవీ అనుకోవచ్చు. అంటే ఇన్ని రోజులుగా తీసిన సినిమాలో సూపర్ అంటే సూపర్ మూవీ అన్న. రెగ్యులర్ కాకుండా ఒక వెరైటీ కాన్సెప్ట్తో, అంటే దీంట్లో ట్విస్టులు ఉన్నాయన్న. అసలు ట్విస్టుల మధ్యలో సినిమా ఉందా, సినిమాలోనే ట్విస్టులు ఉన్నాయని చెప్పేసి అనిపించింది. అంత మంచిగా అయితే ఉంది బ్రో. ఇది చూడండి బ్రో, ఖచ్చితంగా రాదని అయితే ఒప్పుకోరు ఎవరు. సో ఇన్ని రోజుల సినిమాలు వేరు, ఇది వేరు. సో లాస్ట్ టైం వైల్డ్ సాలబో అని వచ్చాడు, అప్పుడైతే వైల్డ్కి వెళ్ళిపోయాడు. కానీ ఈసారి ఏం మాట్లాడకుండా సినిమా మాట్లాడదని చెప్పేసి చెప్పాడు. సో సినిమా కాదు, సినిమా గురించి మనమందరం మాట్లాడేలా చేశాడు. సో చాలా అంటే చాలా బాగా తీశాడు బ్రో నిజంగా. బ్రో అఖిలన్న యాక్టింగే బ్రో, అఖిలన్న యాక్టింగ్. ఆ తర్వాత దాంట్లో ఉన్న ట్విస్టులు, స్క్రీన్ ప్లే, అసలు నిజంగా డైరెక్షన్ అసలు తీసిన మురళి గారు నిజంగా చాలా అంటే చాలా మంచి డైరెక్షన్ అయితే చేశారు. చాలా అంటే చాలా మంచిగా ఉంది. భాగ్యశ్రీ మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అఖిలన్న తోటి. సో భాగ్యశ్రీ అంటే శ్రీలో ఉంటే ఎలా ఉండేదో అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవం చెప్పాలంటే స్టోరీ మొత్తం భాగ్యశ్రీ చుట్టూ తిరుగుతుంది ఆ గ్యాప్లో. సో అలా తిరిగినప్పుడు అయితే అలానే అనిపిస్తుంది మనకు. కానీ సినిమా అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది బ్రో. బ్రో చెప్తున్నా కదా, నానికి దసరా ఎలానో, రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలానో, ఇప్పుడు అఖిల్కి ఇది ఇలా. సో లెనిన్ అలా. సో ఇంత మంచి సినిమా బ్రో. ఇంత అసలు ఒక ఫ్యామిలీతో చూడొచ్చు, సింగిల్గా వచ్చి చూడొచ్చు, లవర్తో వచ్చి చూడొచ్చు, ఫ్రెండ్స్తో వచ్చి చూడొచ్చు, మెయిన్గా వెన్నుపోటు పొడిచిన కొడుకులతో వచ్చి కూడా చూడొచ్చు. సో ఇంత మంచిగా అయితే చూడొచ్చు. వైఫ్ చెప్పినా కదా బ్రో, ఫ్యామిలీ అని చెప్పేసి. సో వాళ్ళందరితో చూడొచ్చు. మొత్తానికి అయితే మాత్రం అఖిల్ అన్నకి మంచి హిట్ పడ్డది. కొట్టాడు, దింపాడు, చెప్పాడు. నాగేంద్ర గారు చెప్పారు కదా, వస్తున్నాం కొడుతున్నామని. వచ్చాడు, కొట్టాడు, కొట్టి చూపించాడు. అయ్యగారే #1 ఆరే కరెక్ట్ అంతే. టికెట్ ప్రైస్ కి నేను పెట్టుకున్న పైసలకి ఇంత మార్నింగ్ నిద్ర మానుకొని నిద్ర లేచి వచ్చినందుకు నాకైతే వర్త్ అన్న. నాకైతే మాత్రం నిజంగా నేను దిల్ ఖుషి అయిపోయిన సినిమా చూసి బయటకు వచ్చి. ఎస్పెషల్లీ నేను ఆ క్లైమాక్స్ నుంచి నేను ఇంకా బయటికి రాలేకపోతున్నా. అయ్యగారు ఆల్రెడీ హిట్లు కొట్టారు, అంటే జనాలకి ఇష్టమే సినిమాలు, నాకు కూడా ఇష్టమే. హలో చాలా ఇష్టం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇష్టం, రియాలిటీకి దగ్గరగా ఉంటుంది.
మిస్టర్ మజ్ను ఇష్టం, కాకపోతే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మాట్లాడలేదు. ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మాట్లాడతాయి, ఫ్యాన్స్ మాట్లాడరు, మనం సినిమా చూసి వచ్చిన వాళ్ళం మాట్లాడము. రంగస్థలంకి ఎటువంటి కంపారిజన్ లేదన్నా. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు, ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. ఇది రొటీన్ స్టోరీ కావచ్చు, కాకపోతే సినిమా టేకింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాలా కొత్తగా అనిపించింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అనేది మంచి స్టార్ట్ ఇచ్చింది సినిమాకి, చాలా ప్లస్ అయింది. ఎందుకంటే మనల్ని ఒక ఫ్రెష్ మూడ్లోకి తీసుకెళ్తుంది సినిమా. బికాస్ ఫస్ట్ హాఫ్ అనేది స్లో ఉంటుంది, చాలా స్లో నరేషన్, మీకు ఆ స్లో మోషన్ ఎలివేషన్ షాట్స్తో కొంచెం చిరాకు వస్తుంది. బట్ ఆ సినిమా స్టార్ట్ అవ్వడం అనే పద్ధతి మనకి కొంచెం ఒక గుడ్ నోట్లో స్టార్ట్ అవుతుంది. నాకైతే భాగ్యశ్రీని పెట్టుకోవడం మంచిదైంది అనిపిస్తుంది. బికాస్ భాగ్యశ్రీ గారి అందం అలాంటిది, చూసుకొని అటు ఇటు చూడలేం, సినిమా మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది భాగ్యశ్రీతో పాటు. అలానే ఆవిడ యాక్టింగ్, కాంతాలో చూసాం ఆవిడ ఎలాంటి పర్ఫార్మర్ అనేది. సో ఇలాంటి రోల్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్లో మనకి అలాంటి యాక్టింగ్ చేసే పర్ఫార్మెన్స్ ఉన్న హీరోయిన్స్ని పెట్టుకోవడం అనేది చాలా మంచి అడ్వాంటేజ్. అండ్ భాగ్యశ్రీ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఈ సినిమాతో నేనైతే మాత్రం జనాలు థియేటర్లకు వస్తారని చెప్తున్నాను అన్న. ఎందుకంటే నేను చెప్తున్నాను, ప్లస్ వింటున్నాను కూడా, ఇక్కడ అందరిది యునానిమస్ టాక్ ఉంది, సినిమా హిట్ కొట్టారు అండ్ అయ్యగారు యాక్టింగ్ చాలా బాగుంది అని. నేను నిజంగా చెప్తున్నాను, కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఎస్పెషల్లీ జనాలు మౌత్ ఆఫ్ వర్డ్ అంటారు కదా, విని 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 అరే చూద్దాం రా భయ్ అని ఖచ్చితంగా జనాలు వస్తారు సినిమాకి. నెగిటివ్ రివ్యూ ఇచ్చే వాళ్ళకి ఒకటే చెప్తా అన్న, మీరు సినిమాని ఎలా చూస్తారో, ఎందుకు చూస్తారో నాకైతే తెలీదు. బేసిక్గా ఎయిదర్ ఒకటి సినిమాలు చూడడం అయినా బంద్ చేయండి, లేకపోతే మీరు సినిమా తీసుకొని మా ముందుకు రండి, అంతే. నేనైతే ఒక 3 ఇస్తా అన్న. మూవీ అంటే ఫస్ట్ ద సోల్ ఆఫ్ లెనిన్ ఇస్, ఆడపుట్టుక ప్రతి మనిషి పుట్టుక చాలా గొప్పది, ఆడపుట్టుక ఇంకా గొప్పది. సో ఏంటంటే ఇంట్లో ఆడకూతురు కనపడపోతే ఆడకూతురుని ఎత్తగాలి కానీ పరుగుని ఎత్తకూడదు. ద సోల్ ఆఫ్ లెనిన్ అంటే దీని గురించి అని ఇలాగ టాప్ ఆఫ్ ఇట్ చెప్పాను. దీంతో పాటు అక్కినే నాగార్జున గారు ఏమన్నారంటే, ఆయన ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా కామన్ సెన్స్ ఉండదు, టీం అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ చెప్తారు. అయినా సరే భాగ్యశ్రీ బోర్సే గారు ఈ సినిమాకి భారతీ క్యారెక్టర్లో ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్ అన్నారు. మేము ఇప్పుడే ప్రీమియర్ చూసి చూస్తున్నాం. ఏంటంటే ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్ ఈజ్ అక్కినేని శిశింద్రి నుంచి అయ్యగారికి వెళ్ళే ఈ ట్రాన్స్ఫర్మేషన్ మహాభారతం గురించి చెప్పారు. కాబట్టి అర్జునుడు, కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడు తీసుకుని ఎలా ఫాలో అయ్యి ఒక చిన్న పిల్లవాడికి పరిపక్వత చెంది నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తాడో, అలాగే అక్కినేని శిశింద్రి ఈ సినిమాతో అయ్యగారు అయిపోయాడు. పేరు పెట్టింది కాకుండా దాని స్థాయిని నిలబెట్టుకున్నాడు. ఏది హెల్మెట్? ఇప్పుడు ఫుట్బాల్ కదా, ఫుట్బాల్ అయినా అఖిల్ ఫస్ట్ ఆస్ట్రేలియా ఆ టైంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఎప్పుడు కొట్టాడు? 2010 ఫుట్బాల్ వాక్ దిస్ టైమ్ ఆఫ్రికా అని. ఇప్పుడు ఫుట్బాల్ సీజన్ జరుగుతుంది. వాక్ ఆఫ్ ది టౌన్ ఏంటంటే మన తెలుగు స్టేట్స్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఏంటంటే టాక్ ఆఫ్ ది టౌన్, వాక్ ఆఫ్ ది టౌన్ అన్ని ప్రతి ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇప్పుడు ఉన్న లెనిన్ సినిమా. ఇంకోటి ఇది చూడలేదన్నా మీరు, ఏఎన్ఆర్ గెస్ట్ తెలుగు భాష అన్న పూసింది పున్నాగా పాట మర్చిపోతారు మనకి స్థాయి. ప్లస్ క్రికెట్ అన్ని చెప్తున్నాను, మీరు అడిగారని చెప్తున్నాను అన్న. తెలుగు భాష మన అక్కినేని ఆయన గొప్ప అన్న, ఇంగ్లీష్ సూపర్ మాట్లాడతారు. కానీ మన తెలుగు సినిమాకి వచ్చిన ప్రెస్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఏంటంటే తెలుగే మాట్లాడతారు. మనమే ఇంకా ఇంగ్లీష్ సగం మొక్క మాట్లాడి యోయో మాట్లాడతాం. దట్ ఈజ్ అక్కినేని నాగార్జున గారు. ఈ సినిమా అనుకున్నట్టే ఫస్ట్ వీక్తో పాటు సెకండ్ వీక్ ఇంకా పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ మూవీ కంటెంట్ ఉమెన్ బర్త్ ఇస్ వెరీ ప్రెషియస్. పెళ్లి ముందరనే కాదు, తర్వాత కూడా చాలా ప్రెషియస్. నేను అరిచి ఆవేశంగా చెప్తాను అంటున్నాను, ఆలోచించి ఆగి చెప్తున్నాను. తెలుగు ఇండస్ట్రీ మీద ఈ సినిమా ఇట్టు అయ్యగారు ఈజ్ కమ్ బ్యాక్. అక్కినేని ఈ సినిమాతో ఇట్టు కొట్టారు. నిజంగా మనస్ఫూర్తిగా చేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి, ఈ సినిమాని ఆదరించండి. ఖాళీగా ఉండేవాడు కామెంట్లు చేస్తాడు, పని లేని వాళ్ళే ట్రోల్ చేస్తారు. మాకు పని ఉంది, మీ సినిమా బానిసలం, మీ సినిమా కోసమే బతికాం, మాకు యాక్టింగ్ కోసం కాదు, మేము వేరే పని మాకుంది. అక్కినేని ఈజ్ కమ్ బ్యాక్. నేను చెప్తున్నాను, గుండ్ల మీద చేసుకొని చెప్తున్నాను. ఇది ప్రసాద్ ఐమాక్స్ సాక్షిగా ఈ సినిమా ఇట్టు 100% ఈ సినిమాకి అక్కినేని గారు న్యాయం చేశారు. నెగిటివ్ వాళ్ళకి నెగిటివ్ అంటే ఏంటో తెలుసా? సినిమా నెగిటివ్, రియల్ నెగిటివ్ ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నారు పాపం, నాలెడ్జ్ లేదు. ఏదైనా చాలా బాగుంది. దయించుగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు సినిమాని ఆదరించండి. మీరు ఒక సినిమాకి జెన్యూన్ రివ్యూ ఇవ్వండి. ఈ సినిమా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ప్రైమ్ నవీన్ చెప్పాడంటే సినిమా హిట్ పక్కాగా ప్రెడిక్షన్ ఇచ్చాను నేను. దాని మీద కూడా ట్రోల్ చేశారు, దాని మీద కూడా కామెంట్
కామెంట్ చేశారు, నా అడ్రస్ పెట్టమన్నారు. ఏరా నీకు అంత ఖాళీగా ఉంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకు సేవ చేయరా, మాలాంటి వాళ్ళు ఎందుకురా? ఈ దేశంలో పుట్టావు, ఇంత గొప్ప దేశంలో పుట్టావు, నువ్వు ఖాళీగా ఉంటే మీ పేరెంట్స్ కి సేవ చెయ్యు. సినిమా హిట్టు, సినిమా హిట్టు. ఈ సినిమాలో మూవీ చాలా మంది ట్విస్టులు ఎదిరిపోతాయి భయ్య, చాలా ఎదిరిపోతాయి. న్యాచురల్ గా ఉన్నాయి ట్విస్టులు, మీరు అస్సలు ఊహించలేదు ట్విస్టులు, అంత బాగుంటాయి. మీకు రగడా సినిమా తెలుసు, రగడా సినిమా చూసారా? అందులో ట్విస్టులు ఎలా ఉన్నాయంటే ఇందులో అలా ఉన్నాయి. నాగార్జున గారు ప్రశాంతంగా నిద్రపోతారు. అఖిల్ అక్కినేని థ్యాంక్ యూ సో మచ్, ఇంత అద్భుతమైన సినిమా ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ట్విస్టులు మాత్రం లెక్కలేను భయ్య, అన్ని ట్విస్టులు ఉన్నాయి. ఆకాశంలో ఎన్ని చొప్పులు ఉంటాయి లెక్కేయమంటే లెక్కేసేస్తారు, కానీ ఈ సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయి మాత్రం నేను లెక్కలేను. ఎందుకంటే నాగార్జున గారు చెప్పినట్టు ప్రతి సినిమాలో ప్రతిది ట్విస్టే భయ్య. షాక్ అయిపోతే ఏమవుతుంది వీడు మంచోడు కదా, హీరోతో బాగానే కలిసి ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏం రివర్స్ అయ్యాడు, ఎందుకు రివర్స్ అయ్యాడు, హీరోని కూడా మంచిదే కదా, ఎందుకు రివర్స్ అయింది అనేది ప్రతి సినిమా, ఈ సినిమాలో ప్రతిది ట్విస్టే. సినిమా మామూలు లేదు భయ్య, మళ్ళీ ఒక రంగస్థలం మించింది భయ్య ఈ సినిమా మాత్రం. క్లైమాక్స్ చెప్పాలనుకుంటే రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయిందో, అఖిలేన్ గారికి ఈ లెనిన్ సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవుతుంది భయ్య. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ భయ్య. సినిమా మాత్రం తమన్ గారి గురించి చెప్పుకుంటే, తమన్ గారు ఒక బ్యాక్గ్రౌండ్ మూజీగా కొడతారు అనుకుని ఈ సినిమా సాంగ్స్ కూడా కొట్టి చూపించింది భయ్య. ఫ్యామిలీతో అందరూ చూడవలసిన సినిమా ఏదైనా ఉంటే మాత్రం ఈ లెనిన్ భయ్య. చాలా బాగా తీస్తుంది అఖిలేన్ గారు, సినిమా బ్లాక్ బస్టర్ భయ్య. అయ్యగారే #1. చాలా బాగుంది లెనిన్ మూవీ అనేది. ఎంత అయితే అంటే మనము ఎలా అయితే చూద్దాం అనుకున్నామో అఖిల్ని అలా చూపించాడు, చాలా బాగా చూపించాడు. ఆ ట్విస్టులు కానీ అన్నీ మీరు ఇట్లా ఏమంటారు సెకండ్ హాఫ్లో కూర్చొని కొంచెం కామ్గా చూద్దాం అనుకున్నప్పుడు సడన్గా ట్విస్టులు వేసేసరికి మేము సీట్లోంచి ఎగిరిపోయాము. అసలు ఇలా పట్టుకొని చూసాం సినిమా మొత్తం మేము. మీరు సినిమాకి వెళ్ళండి, చాలా బాగుంది. భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తను లేకపోతే అసలు స్టోరీయే ఉండేది కాదు. అండ్ ఆ రోల్కి భాగ్యశ్రీ తప్ప ఎవరు సెట్ కాదు. శ్రీలా అంటున్నారు జనాలు, నో వే. ఈజీగా ప్లస్ అయింది. తను అంత న్యాచురల్గా తన సాంగ్స్, డాన్సులు కానీ, ఆ సాంగ్స్ కానీ, కొరియోగ్రఫీ కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు, అంత బాగాలేదు, కానీ తన డాన్స్ అయితే బాగుంది. మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే ట్విస్టులు అండి. ట్విస్టులు అంటే మీరు ఎక్కడైతే సినిమా కొంచెం బోరింగ్గా ఉంటుంది అనుకుంటే అక్కడ ట్విస్టులు వేస్తున్నాడు. అంటే ట్విస్ట్ మీరు ఫస్ట్ హాఫ్లో ఎక్కడైతే చూసేటప్పుడు మీరు ఫస్ట్ హాఫ్లో ఓకే అందరూ మనోళ్ళే, అందరూ ఫ్యామిలీ టైప్ చూపిస్తారు, కానీ సెకండ్ హాఫ్లో మీకు మొత్తం మారిపోతుంది. ఎవరైతే మనోళ్ళు అనుకుంటారో మొత్తం అలా మార్చేస్తారు, పగోళ్ళ మార్చేస్తారు మొత్తం. శివాజీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తను లేకపోతే స్టోరీ లేదండి. శివాజీ కానీ, భాగ్యశ్రీ కానీ, ఇంకా ఇంకా చాలా మంది. సునీల్ గారికి ఎక్కువ రోల్స్ ఇవ్వలేదు యాక్చువల్లీ. సునీల్ గారికి అంత రోల్స్ ఇవ్వలేదు, కానీ చాలా బాగుంది యాక్టింగ్ బాగా చేశాడు సునీల్. చాలా బాగుంది పేర్ అనేది. మేము చూడముచ్చటగా ఉందంటారు చూడండి, చాలా క్యూట్గా అలా చాలా బాగుంది అనమాట. అంటే ఆ పేర్ అనేది చాలా క్యూట్గా ఉంది చూడడానికి. ఆ డాన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అదే అంతే, ఆ బంగారం ఎక్కువ ఉంది. అది కాకుండా అంటే డైలాగ్స్ అనేది నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారంటే ఇంకోసారి వెళ్ళండి సినిమాకి. ఇంకా అప్పుడు కూడా చేస్తారంటే ఇంకా నో కమెంట్స్. ఈజీగా తను ఇండస్ట్రీ మొత్తం తన యాక్టింగ్ కెరియర్లో ఫస్ట్ హిట్ అండి. కానీ చాలా మంచి హిట్, చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చారు. 8.5 ఇవ్వచ్చు ఈజీగా. బాగుంది, చాలా బాగుంది.